హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. మనం ఒక ఫోటోని తీసుకుంటాం. ఆ ఫోటోని తీసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆ ఫోటో అనేది చాలా అందంగా అద్భుతంగా వస్తుందని అనుకుంటాం కాబట్టి. కానీ వన్స్ ఆ ఫోటోని కడిగించిన తర్వాత లేదా డెవలప్ చేసిన తర్వాత మనకి ఆ ఫోటోలో కొన్ని వింత విషయాలు మరియు కొన్ని భయంకరమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని చూసినప్పుడు మనం చాలా భయపడుతూ ఉంటాం. అలాగా ముందు హ్యాపీ మూడ్లో తీసుకొని ఆ తర్వాత కడిగించిన తర్వాత దానిలో కనిపించిన వాటిని చూసి భయపడిన కొన్ని భయంకరమైన ఫొటోస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిని చూస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా భయపడాల్సిందే. సో అలాంటి కొన్ని ఫొటోస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ద కూపర్ ఫోటోగ్రాఫ్. యాక్చువల్గా కూపర్ ఫ్యామిలీ అప్పటి వరకు వేరే ఇంట్లో నివసించేవారు. వాళ్ళు సడన్గా కొత్త ఇంటికి మారారు. అలా కొత్త ఇంటికి మారి ఇంట్లో అన్నీ సర్దుకున్న తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక ఫోటోని తీసుకోవాలనుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ ఫోటోని తీసుకున్నారు. ఇక్కడ మదరు మరియు గ్రాండ్ మదర్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఫోటో కోసం వెయిట్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ కూపర్ కూడా ఫోటో తీశాడు. అయితే ఫోటోని తీసి దాన్ని కడిగించిన తర్వాత మాత్రం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఫోటో లోపల ఒక మనిషి కిందకి వేలాడుతూ కనిపిస్తున్నాడు. అండ్ అతను పైన దేన్ని పట్టుకున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే అది మొత్తం కూడా ఫ్లాట్ గోడ. అతను ఎలాంటి సపోర్టు లేకుండా ఎలా వేలాడగలిగాడు అన్నది ఒక మిస్టరీ. అయితే అసలు ముందు ఫోటో తీసినప్పుడు లేకుండా తర్వాత కడిగించినప్పుడు ఎలా వచ్చాడనేది మరింత మిస్టరీ. ఈ దెయ్యపు ఫోటోను చూసి అప్పట్లో చాలామంది భయపడ్డారు. స్కేరీ కమర్షియల్. యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితం ఈ వీడియో అనేది ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో భాగంగా ఒక మహిళ ఒక ప్లేస్లో ఒంటరిగా కూర్చుంటుంది. సడన్గా ఒక కుర్చీ ఆమె ముందుకు జరుగుతుంది. అది చూసి ఆమె భయపడి వెనక్కి పరిగెడుతుంది. ఆ తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు పారిపోదామని అనుకుంటున్న టైంలో అక్కడ ఉన్న టేబుల్స్ మరియు చైర్స్ ఇవన్నీ కలిసి ఆమెను బయటకు వెళ్ళనివ్వకుండా చేస్తాయి. ఆ తర్వాత ఆమె వెనక్కి వెళ్ళి అక్కడ స్పృహ తప్పి కింద పడిపోతుంది. అయితే మొదట ఆ ప్రాంతంలో ఏదో ఒక భూకంపం వచ్చిందని కొంతమంది అనుకున్నారు. కానీ ఇది దెయ్యమని మరికొంతమంది చెప్పారు. తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఇది మలేషియన్ మూవీ అయిన బ్యాంగూనా అనే ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియో అని తెలిసింది. అది కూడా ఒక దెయ్యాల సినిమాయే. సో దాన్ని ప్రమోట్ చేయడం కోసమే ఇలాంటి ఒక వింత ప్రమోషన్ని వాళ్ళు ఎంచుకున్నారంట. ద బ్రౌన్ లేడీ. యాక్చువల్గా ఈ బ్రౌన్ లేడీ అనే ఒక పేరు రావడానికి ఒక వింత కారణం ఉంది. అదేంటో తెలుసుకునే ముందు ఈ దెయ్యపు ఫోటోని చూడండి. దీన్ని మొట్టమొదటిసారిగా 1936లో కంట్రీ లైఫ్ మ్యాగజైన్లో పబ్లిష్ చేశారు. అప్పుడే దీని గురించి అందరికీ తెలిసింది. యాక్చువల్గా ఈ ఫోటోలో దెయ్యం అనేది పూర్తిగా వైట్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా. యాక్చువల్గా ఆ దెయ్యము డోరోథీ వాల్పోల్ అనే ఒక మహిళది. ఆమె ఎప్పుడూ కూడా బ్రౌన్ కలర్ డ్రెస్సెస్ని ధరిస్తూ ఉంటుంది. బ్రౌన్ కలర్ జుట్టుని కలిగి ఉంటుంది. అందుకని ఆమెని బ్రౌన్ లేడీ అని పిలుస్తారు. సో ఈ దెయ్యానికి కూడా అదే పేరు వచ్చింది. అయితే ఆమె యొక్క హస్బెండ్ ఆమె తనని చీట్ చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను జైలుకి పంపించాడు. అయితే జైలు నుంచి ఆమె బయటికి రాలేకపోయింది. ఆ జైలులోనే ఆమె చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత ఆమె యొక్క ఆత్మ ఇలాగ ఈ ఇంటిలో తిరుగుతూ ఉంటుందని చాలామంది యొక్క నమ్మకం. అయితే ఈ ఫోటోని చూసిన కొంతమంది ఇది ఫేక్ అన్నారు. కానీ ఇది నిజమా కాదా అన్నది ప్రూవ్ చేయడానికి సరైన ఆధారాలు అనేవి లేకపోవడం వల్ల ఇది ఒక దెయ్య ఫోటోగానే మిగిలిపోయింది. అందరూ కూడా దీన్ని చూసి భయపడ్డారు. డాన్సింగ్ డెమోన్. యాక్చువల్గా దెయ్యాలు ఎప్పుడైనా సరే డ్యాన్స్ చేయడాన్ని మనం చూస్తామా? కానీ ఈ ఫోటోని కనుక చూసినట్టయితే ఒక దెయ్యం నిజంగానే డ్యాన్స్ చేస్తుందని మనకు అనిపిస్తుంది. అది చూసినప్పుడు అక్కడ ఉన్న పేషెంట్ ఎంతగానో భయపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ ఫోటోలో నిజంగానే ఇక్కడ ఒక డెమోన్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఈ ఫోటోని తీసిన కొన్ని గంటల తర్వాత చనిపోయాడు కూడా.
సో మీకేమనిపిస్తుంది? ఆ దెయ్యాన్ని చూసి ఆ పేషెంట్ చనిపోయాడని అనుకుంటున్నారు కదా, కానీ అది నిజం కాదు. ఇది జస్ట్ ఒక ఇల్యూషన్ మాత్రమే. యాక్చువల్గా ఆ కాళ్ళు ఆ పేషెంట్ యొక్క కాళ్ళు, అది దెయ్యం యొక్క కాళ్ళు కాదు. అండ్ అంతేకాకుండా దాని యొక్క సైడ్ భాగం అనేది అక్కడ ఉన్న బెడ్ యొక్క హ్యాండ్ రైల్, దాని యొక్క బాడీ అనేది అక్కడ ఉన్న మెడికల్ వేస్ట్. సో కొన్నిసార్లు మన ఇమాజినేషన్ కారణంగానే మనం ఇలాంటి వింత వింత వాటిని చూస్తూ ఉంటాం. నిజానికైతే అక్కడ ఒక దెయ్యం ఉన్నట్టే అనిపించింది, కానీ అసలు అక్కడ ఏ దెయ్యమూ లేదు. కానీ మొదటిసారి దీన్ని చూసినప్పుడు చాలామంది భయపడ్డారు. ఫేసెస్ ఇన్ ద వాటర్. యాక్చువల్గా ఇది చాలా భయంకరమైన ఫోటో. ఈ ఫోటో కనుక మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 1924లో ఒక ఆయిల్ ట్యాంకర్ నీటి లోపల కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణించడం మొదలుపెట్టింది. అయితే అందులో ఉన్న ఇద్దరు క్రూ మెంబర్స్ అయిన జేమ్స్ కోర్ట్నీ మరియు మైకేల్ మీడాన్ ఇద్దరు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. అయితే అప్పటికి వాళ్ళ సర్వీస్ అనేది పూర్తి కాలేదు. బట్ ఆ షిప్ యొక్క తాత్కాలిక కెప్టెన్ వాళ్ళ యొక్క బాడీస్ని అక్కడి సముద్రం దగ్గరలోనే సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ నెక్స్ట్ డే వాళ్ళకి ఈ భయంకరమైన ఫోటో అనేది కనిపించింది. అక్కడ ఉన్న నీటి లోపల వాళ్ళిద్దరు ఫేసెస్ కనిపించాయి. చూస్తున్న వాళ్ళంతా కూడా చాలా భయపడ్డారు. వాళ్ళ ఆత్మలు నిజంగా అక్కడక్కడే తిరుగుతున్నాయని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఇది రియల్గా తీసిన ఫోటో, దీనికి ఎలాంటి ఎడిటింగ్స్ చేయలేదు. సో చాలా భయంకరంగా ఉంది కదా. యుఎఫ్ఓ. యాక్చువల్గా యుఎఫ్ఓస్ అనేది మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఫోటో కూడా అలా కనిపించినప్పుడు తీసింది. ఈ ఫొటోస్ని మొట్టమొదటిసారిగా 1962లో తీశారు. కానీ చాలామంది వీటిని ఫేక్ అని అంటూ ఉంటారు. 1978లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొన్ని వందల డాక్యుమెంట్స్ని బయటికి రిలీజ్ చేసింది. అప్పుడు యూఎఫ్ఓస్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా బయటపడ్డాయి. ఆ డాక్యుమెంట్స్లో ఈ ఫోటో కూడా ఉంది. ఈ ఫోటో నిజంగా తీయబడిన ఫోటో అని, దీన్ని ఎలాంటి ఎడిటింగ్స్కి గురి చేయలేదని ఆ డాక్యుమెంట్స్లో ఉంది. అండ్ ఇలాంటి ఎన్నో యూఎఫ్ఓస్ ఈ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయని, వాటి గురించిన పూర్తి వివరాలని మనం ఛేదించాల్సి ఉంటుందని ఆ డాక్యుమెంట్స్లో ఉన్నాయి. సో ఏలియన్స్ అనేవి నిజంగా ఉన్నాయా? ఉన్నట్టయితే ఇవి నిజంగా వాటి యొక్క వెహికల్స్ ఏనా? ఇవి అసలు యూఎఫ్ఓస్ ఏనా? ఇవన్నీ కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. గోస్ట్ ఇన్ ద బ్యాక్ సీట్. యాక్చువల్గా మనం కార్లో వెళ్తున్నాము, ఒక ఫోటో అనేది తీసుకున్నాము. సడన్గా మన వెనక ఒక దెయ్యం కనిపించినట్టయితే. ఇతని పేరు మ్యాబెల్ చిన్నరీ. ఈ వ్యక్తి 1959లో కారులో వెళ్తున్నప్పుడు ఫోటో అనేది తీసుకున్నాడు. అయితే అతను ఆ కారులో వెళ్తుంది ఎక్కడికో తెలుసా? తన తల్లి యొక్క సమాధి దగ్గరికి. ఎందుకంటే అప్పటికి అతని తల్లి చనిపోయి సంవత్సరం కావస్తుంది. సో అక్కడికి వెళ్తున్నట్టుగా అతను ఒక ఫోటోని తీసుకొని గుర్తుగా ఉంచుకోవాలనుకున్నాడు. అయితే వన్స్ ఫోటోని తీసుకున్న తర్వాత అతను ఆ ఫోటోలో తన వెనక ఎవరున్నారో చూసి ఆశ్చర్యపోయాడు. తన యొక్క బ్యాక్ సీట్లో అతని యొక్క మదర్ కనిపించింది. అండ్ ఈ ఫోటో చాలా జెన్యూన్ ఫోటో. దీని మీద ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇది ఒరిజినల్ మరియు జెన్యూన్ ఫోటో అని ప్రూవ్ చేశారు. ఇది పెరేడ్ మ్యాగజైన్ యొక్క కవర్ పేజ్ మీద కూడా ప్రింట్ అయింది. దీని గురించి ఎన్నో థియరీస్, ఎన్నో అజంప్షన్స్, బట్ ఇప్పటికీ కూడా అసలు నిజం ఏంటి అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. స్ట్రేంజర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. యాక్చువల్గా మనం ఒక విమానంలో ప్రయాణిస్తున్నాం. అక్కడ మనం మాత్రమే ఒంటరిగా ఉన్నాం అనుకొని ఫోటోని తీసుకుంటున్నాం. అలాంటి టైంలో మన పక్కన మరొక మనిషి కూడా కెమెరాలో పడినట్టయితే ఈ ఫోటో విషయంలో అదే జరిగింది. ఇది సోమర్సెట్లో ఉన్న ఒక మిలిటరీ ఫ్లీట్. ఇది ఇంగ్లాండ్లో ఉంది. 1987లో ఒక మహిళ తన విమానంలో ఒంటరిగా కూర్చొని ఫోటోని దిగాలనుకుంది. అయితే వెదర్ ఏమో చాలా హాట్గా ఉంది. సో అందువల్ల ఆమె కూడా చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది. బట్ ఫోటో కోసం భరించింది. ఎందుకంటే అలాంటి సోలో పిక్చర్స్ని దాచుకోవడం ఆమెకు చాలా ఇష్టమంట. అయితే నెక్స్ట్ డే ఆ ఫోటోని కడిగించుకున్న తర్వాత ఆమె పక్కన మరొక మనిషి కూడా కనబడ్డాడు. ఆ మనిషిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది, భయపడింది. కానీ కొంతమంది ఈ ఫోటోని ఫేక్ అంటారు. కానీ ఇది నిజమో ఫేకా అన్న తెలియకపోయినప్పటికీ కూడా ఈ ఫోటో మాత్రం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె పక్కనే ఒక దెయ్యం వచ్చి కూర్చుంది. గోస్ట్ ఇన్ ద చర్చ్. యాక్చువల్గా ఈ ఫోటోని మొట్టమొదటిసారి తీయించినప్పుడు ఎవరూ కూడా ఈ ఫోటోలో ఒక దెయ్యం ఉంది, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందనే విషయాన్ని అబ్జర్వ్ చేయలేదు. ఈ ఫోటోని న్యూయార్క్ షైర్లో ఉన్న న్యూబై చర్చిలో ఉన్న ఆల్టర్ దగ్గరలో తీశారు. అయితే ఇక్కడ ఉన్న పాస్టర్ ఈ ఫోటోని తీసినప్పుడు అసలు ఏమీ అబ్జర్వ్ చేయలేదు. ఏమాత్రం వింతగా ఈ ఫోటో అనిపించలేదు. కానీ దీన్ని కడిగించిన తర్వాత దీనిలో ఉన్న ఒక విషయాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. అతని ద్వారా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళంతా కూడా చాలా భయపడ్డారు. అండ్ రీసెర్చ్లో తేలిన విషయం ఏంటి అంటే ఈ ఫోటో కూడా జెన్యూనే. దీనికి కూడా ఎలాంటి ఎడిటింగ్స్ చేయలేదు. స్కేరీ జపనీస్ గర్ల్.
యాక్చువల్గా ఈ అమ్మాయి యొక్క ఫోటోను కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భయపడతారు. అందరూ కూడా స్ట్రైట్గా చూస్తూ ఉంటే ఈ అమ్మాయి మాత్రం చాలా వింతగా చూస్తూ ఉంది. అండ్ ఈమె యొక్క తల యాంగిల్ అనేది కూడా చాలా వింతగా ఉంది. ఆమె యొక్క ఎక్స్ప్రెషన్ అనేది కూడా అందరినీ భయపెట్టేలాగే ఉంది. ఎంతోమంది ఈ ఫొటోస్ గురించి ఎన్నో డిబేట్స్ని నడిపారు. అయితే పారానార్మల్ రీసెర్చర్స్ మాత్రం ఈ పిక్చర్ మీద కొన్ని స్టడీస్ చేసి ఈ పిక్చర్ యొక్క అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒక ఫేక్ ఫోటో. యాక్చువల్గా ఆ అమ్మాయి నార్మల్గానే తన తలని వంచింది. అండ్ అంతేకాకుండా స్మైల్ కూడా నార్మల్గానే ఇచ్చింది. కానీ కొంతమంది ఎడిటర్స్ మాత్రం దీన్ని చాలా వింతగా ఎడిట్ చేసి అందరినీ భయపెట్టేలా చేశారు. సో చూసారు కదా, ఈ ఫొటోస్లో ఏ ఫోటో మీకు బాగా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ఏ వీడియోస్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.